వైసీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. భారతి మీద వ్యాఖ్యలు చేస్తే మా పార్టీకి చెందిన వ్యక్తి మీద చర్యలు తీసుకున్నాం. వైసీపీని బ్యాన్ చేయాలని ఈసీకే లేఖ రాశాం. ఒక్క సీటు కూడా వస్తుందో లేదో డౌట్. గట్టిగా కళ్ళు మూసుకుంటే మనం 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాం, జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అనుకునే వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తాయి. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతాం. ఏమి సిద్ధంగా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతారు. మధ్యంగా ఉంటే కనీసం సరే అషేముడిగా ఫీల్ అవుతారు. అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా ఎంబారెస్మెంట్ లేదు, అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. సిగ్గు ఉండాలి ఆడన దుంకి సావాలి వీళ్ళంతా. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అదే సినిమా డైరెక్టర్ రాసుకున్నాడు, డైరెక్టర్ కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ఇదో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా. వడ్డీతో సహా మీరంతా శబ్దిస్తారు. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ మొగుడు ఒకే ఒక వెధవ, ఒకే ఒక సన్నాసి చంద్రబాబు నాయుడు చేసిపోయాడు. పనికి గంటలో చంద్రబాబు గారి కుటుంబంలో 4-5 కొందరు నువ్వు చేశారు. నా కొడుకు ఏక మొక్కతో సమానం. అడ్రస్ లేదు నా కొడుకు, ఎవరో కూడా తెలవదు నా కొడుకు. నీకు అట్టి కూటాను కానీ తెచ్చాడు కొడుకు అని చెప్పి కూతుర్ని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మామూలు లేవలో కూడా పిహెచ్డీ చేస్తున్నావు. మీరు అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద అందరికీ వీరరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్యాక్లైజ్ చేసి విదేశీ పెళ్లి చేస్తున్నారు. అతను కూర్చోడు ప్రభాకర్ నువ్వు నిద్రలో అంతా చెప్పాలి. బయట ఎక్కడో దగ్గర లేవేస్తా జాగ్రత్తగా వస్తుంది. అందరికీ తెలిసి గాడికి వచ్చినట్టు వెంట్రీ పెరుగులు పీకిలేమో నా కొడకల్లో పార్టీ ఆఫీసులో వచ్చి నడిపి అమ్మకి ఒక అప్పకి పుట్టుంటే నా కొడకల్లో ఎవరైనా కానీ దురదృష్టి ఎవరైనా కానీ రా ఊరెంత పెద్దోడైనా కానీ నేను బయటికి అమ్మకి అప్పకి పుట్టుంటే వచ్చే నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు, ఇట్లా ఆడవాళ్ళ మీద పెట్టటాలు ఏం మొగోళ్ళ మీరు? ఏం మొగోళ్ళు అంట మీరు? లంజత్వానికి పాల్పడలేదా? కొంగి వస్తే కొడుకురాలే అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చుతనకులు, కొన్ని ఎగ్జాంపుల్సే. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేదు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే
ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతా ఉన్నాను, సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న ఇళ్ల మీద దాడులు చేశారు, లేకపోతే ఇంకోటి చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్రోషం, కాబట్టి దాన్ని మనం ఏమంటాం, దాన్ని ఏం చేయలేమని చెప్పాను. మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు, దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్, 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్, అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాటలు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయినా దాన్ని కూడా మేము సమర్థించట్లేదు. డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమన్నా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు, దాన్ని తప్పకుండా తప్పని చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు. ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది. కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ తెలియజేసేది, ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులకు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానన్నారు. మంత్రులు అంటే ఒక బాధ్యత, ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత. ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు. మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించుకొని మాట్లాడాలి సార్. ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఇప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం. ఏదైతే 151 స్థానాల్లో గెలిచి 2019లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేయి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన యొక్క నిర్వాహకం వల్ల, ఆయన 5 ఏళ్ళు పనిచేసిన తీరు వల్ల, ఆయన యాటిట్యూడ్ వల్ల అది 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ 11 సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో 1 సీటు 2 సీట్లు అని, ఇంకా 1, 2 సీట్లు కాదు, ఆ పార్టీ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం, మాకు ఆయన ఇచ్చిన శిక్షణ కానీ, లేకపోతే ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ, ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి, లేదు పార్టీల ఫెయిల్యూర్స్ ఉంటే చెప్పండి, లేదు ఇంకేదైనా పాలసీస్ మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా ఈ విధంగా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి పార్టీ ప్రతిష్ట దిగజార్చొద్దని చెప్పిన ఆయన మాటలని స్ఫూర్తిగా తీసుకొని, నేను ఎవరైతే ఇప్పుడు ఈ ఇందాక మీకు చూపించానో ఆ వ్యక్తుల పేర్లు కూడా ఉచ్చరించడానికి మాకు బాధగా ఉంది, సిగ్గుగా ఉంది. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండేదానికి అర్హులా కాదని కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కేవలం ఒక